వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. హరిశంకర్ తీసిన మిస్టర్ బచ్చన్ను జనాలు ఏకిపారేస్తున్నారు. ఎంత సిల్లీ సీన్లు రాశాడో చెప్పుకుంటే రోజంతా కూడా సరిపోదు. హీరోయిన్కు హీరో గుర్తుకు వస్తాడని తన స్నేహితురాలకి సిగరెట్ ఇచ్చి తాగమంటుంది. ఇక ఆ సిగరెట్ పొగను పీల్చుకొని తన ప్రియుణ్ణి అంటే హీరోని తలుచుకొని తృప్తి చెందుతూ ఉంటుంది హీరోయిన్. ఇక ఇలాంటి సీను ఇంతవరకు సినిమా హిస్టరీలోనే వచ్చి ఉండదు. ఇక ఇలాంటి ఐడియా కూడా ఎంతోమంది మేధావి డైరెక్టర్లకు కూడా రాలేదు. కానీ మన హరిశంకర్కు అలాంటి గ్రేట్ ఐడియా అయితే వచ్చింది. ఇక మిస్టర్ బచ్చన్ డైలాగ్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఒక ఉదాహరణ అయితే ఇప్పుడు చెప్పుకుందాము. పెళ్ళంటే పేకాట, పేకాట లేకుంటే పెళ్లి జరగదు అని కమీడియన్ గ్యాంగ్లోని సత్య అంటే, ఇక పెళ్లిలో పేకాట మరి పెళ్లి తర్వాత అని ఒక కమీడియన్ అడుగుతాడు. ఇక దాని తర్వాత వచ్చే ఆన్సర్ను ఆడియన్స్ ఊహకే వదిలేశాడు మన డైరెక్టర్. ఇంకా నయం, నెక్స్ట్ డైలాగ్ ఏంటో పెట్టలేదు, రక్షించాడు మహాప్రభు అని అనుకోవాలి మనము. ఇక మరో చోట విలన్కు వార్నింగ్ ఇచ్చే టైంలో హీరో చెప్తాడు, నేను మాయలోని, కానీ మాయల మాంత్రికుణ్ణి కాదు, మాటల మాంత్రికుణ్ణి కూడా కాదు, మ్యాటర్ ఉన్న మాంత్రికుణ్ణి అని అంటాడు హీరో. ఇక మాటల మాంత్రికుడు అని అనగానే తెలుగు ఆడియన్స్కు పక్కాగా గుర్తొచ్చేది త్రివిక్రమే. ఇక అక్కడ హరిశంకర్ ఉద్దేశం ఏంటో ఎవరికీ తెలియదు సరిగ్గా. కానీ మాటల మాంత్రికుడు, మ్యాటర్ ఉన్న మాంత్రికుడు అని కౌంటర్లు వేయడంతో అందరూ త్రివిక్రమ్ గురించేనా అని కూడా అనుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడేమో సోషల్ మీడియాలోనూ కూడా అవే చర్చలు గట్టిగా జరుగుతున్నాయనే చెప్పాలి. త్రివిక్రమ్ మీద హరిశంకర్ పంచ్ వేశాడా, అంత అవసరం ఏం వచ్చింది, అసలు ఆ డైలాగ్ ఎందుకు రాసుకున్నాడు అక్కడ అని కూడా అంతా అనుకుంటున్నారు ఇప్పుడు. ఇక మిస్టర్ బచ్చన్ రీమిక్తో మాత్రం చెరగని మచ్చను వేసుకున్నాడు హరిశంకర్. ఇక ఎంత వర్స్ట్గా తీయాలో అంత వర్స్ట్గా కూడా తీశాడని రవితేజ ఫ్యాన్స్ ట్విట్టర్లో, పబ్లిక్ టాక్లో కూడా చెప్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.